వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. హార్దిక్ పాండే, రిషబ్ పంత్ వీరిద్దరి గురించి తెలియని క్రికెటర్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు ఒంటి చేత్తో మ్యాచ్లని టీములను గెలిపించిన ప్లేయర్స్. కానీ ఈ ఐపీఎల్లో వీళ్ళకేమైంది, అసలు ఎక్కడ ఆడుతున్నారు? ఒక్క మ్యాచ్లోనన్నా వీళ్ళు టీంని గెలిపించడం కానీ, లేకపోతే వారికి వాళ్ళ ప్రొఫెషన్కి తగ్గట్టు ఒక స్కోర్ కానీ చేసిన మ్యాచ్ ఒక్కటి కూడా ఈ ఐపీఎల్లో లేదు. మీరు మొత్తం ఐపీఎల్ మ్యాచ్లలో ఈ ఇద్దరు క్యాప్టెన్షిప్ని మీరు ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ నుంచి వెళ్ళి ఇప్పటివరకు జరిగిన ప్రతి మ్యాచ్లో హార్దిక్ పాండే కానీ రిషబ్ పంత్ కానీ వాళ్ళిద్దరు భయపడుతూ ఆడుతున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకని అంటే మీరు హార్దిక్ పాండ్యాని చూడండి, అతను ఎప్పుడు కానీ టీంని క్రిటికల్ పొజిషన్లో గ్రౌండ్లోకి దిగడం లేదు. ఒకవేళ ముందుగా అవుట్ అయి వెళ్ళినా కానీ తన స్కోర్ ఏముంటుంది, కేవలం 10, 20, 30, ఇది ఒక్కసారి కూడా 50 తను యాజ్ ఏ క్యాప్టెన్గా ఒక 50 రన్స్ కొట్టలేదు. యాజ్ ఏ బౌలర్గా ఆల్రౌండర్గా తన ప్రతిభని మనకు కనపరిచాడా అంటే అందరికీ తెలుసు. సిఎస్కేతో జరిగినప్పుడు ధోని లాస్ట్ ఓవర్లో ఎలాంటి పరుగులు చేశాడనేది. అప్పటి నుంచి వెళ్ళి తను బౌలింగ్ కూడా కాస్తంత జాగ్రత్తగా, అంటే వీక్ బ్యాట్స్మెన్ వచ్చినప్పుడే బౌల్ వేయడము, మంచి బ్యాట్స్మెన్స్ వచ్చినప్పుడు బౌలింగ్ చేయకపోవడం అనేది హార్దిక్ పాండ్యాలో మనకు కనిపిస్తూ ఉంది. ఇక రిషబ్ పంత్ని తీసుకుంటే రిషబ్ పంత్ ఎప్పుడు కెప్టెన్ ఒక మ్యాచ్ని క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ మ్యాచ్ని గెలిపించడం కోసం కెప్టెన్ కానీ లేకపోతే మంచి బ్యాట్స్మెన్ కానీ ముందుకు వెళ్ళాలి. కానీ మన రిషబ్ పంత్ని తీసుకున్నట్లయితే 6 డౌన్ మ్యాచ్కి వెళ్తున్నాడు. అంటే ఎప్పుడు అతను స్కోర్ చేసేది, ఎప్పుడు టీంని గెలిపించేది. యాజ్ ఏ క్యాప్టెన్గా తను ఆ బాధ్యతను తన భుజాల మీద తీసేసుకుని తను మ్యాచ్లోనికి వెళ్ళి తను గెలిపించాలి. అలాంటిది కాకుండా 6 డౌన్ వెళ్ళి వీక్ బౌలర్లు వచ్చినప్పుడు ఏదో పరుగులు సాధించేసి నేను కొట్టానని ఇది చెప్పుకుంటున్నారు. అయితే ఇద్దరు ప్లేయర్ల గురించి చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు జరగబోయే T20 వరల్డ్ కప్ కోసం సెలక్షన్ కోసమే ఇది ఆడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే వాళ్ళ వ్యక్తిగత పరుగులు చేయడం వల్ల కాస్తంత BCCI సెలక్షన్లో దొరుకుతుందని వీళ్ళు అనుకుంటున్నారు. ఆల్రెడీ ఒక 10 ప్లేయర్లు అనుకున్నారు. దాంట్లో రిషబ్ పంత్ ఉన్నాడు, అలాగే హార్దిక్ పాండే కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇప్పుడు T20 వరల్డ్ కప్ సెలెక్ట్ కావాలంటే వీళ్ళు ఒక కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చూపించాల్సి వస్తుంది. కానీ వీళ్ళు దీంట్లో పడి వీళ్ళు ఎక్కడ వాళ్ళ రన్ రేట్ తగ్గకుండా, వాళ్ళ స్కోర్ తగ్గకుండా చిన్నగా మెల్లిగా టీం కోసం కాకుండా వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళు ఇలా ఆడితే T20 వరల్డ్ కప్కి మన టీం ఎలా ఉంటుంది, వీళ్ళని నమ్ముకొని మనం T20 వరల్డ్ కప్, మన ఇండియన్ వరల్డ్ కప్ వెళ్తే ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అనేది చాలామంది యొక్క అభిప్రాయం. అయితే వీళ్ళిద్దరు ఇప్పటి వరకు ఆడిన ఏ మ్యాచ్లో కూడా టీంని గెలిపించేంత సత్తాతోటి వీళ్ళు ఆడలేదని చెప్పేసేయాలి. ఒకవేళ వీళ్ళు టీం గెలిచినా కానీ మీరు చూసినట్లయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ కంటే వీళ్ళకంటే జూనియర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందనేది మనకు మ్యాచ్ చూసిన ఎవరికైనా తెలుస్తూ ఉంది. వీళ్ళు ఎందుకు ఇలా ఆడుతున్నారు అని అంటే వీళ్ళకి పర్ఫార్మెన్స్ తగ్గిందా, లేకపోతే వీళ్ళు ఆడలేకపోతున్నారా, లేకపోతే జూనియర్లను ఫేస్ చేయలేకపోతున్నారా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చూడాలి. కనీసం రానున్న మ్యాచ్లైనా ఈ ఇద్దరు క్యాప్టెన్స్ వాళ్ళ క్యాప్టెన్ ఇన్నింగ్స్, అలాగే వాళ్ళ ప్లేయర్ యొక్క క్యాపబిలిటీకి, వాళ్ళ యొక్క లెవెల్కి టీంలో ఆడతారా, పరుగులు చేస్తారా అనేది చూడాలి. ఏదేమైనా కానీ ఫైనల్గా వీళ్ళు T20 వరల్డ్ కప్ కోసం సెలక్షన్ కోసమే ఆడుతున్నట్టు కనిపిస్తుంది. చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.